హే గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనమైతే ఎంఐ బ్యాండ్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం అండ్ దీని ఫ్యూచర్స్ గురించి కూడా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎంఐ బ్యాండ్ అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది నేను పెట్టింది కాదు, మా అక్క ఇంచో గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట నాకు. సో నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దామని అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో మెయిన్గా ఈ ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 అనేది 53,000 నెంబర్స్ అయితే తీసుకున్నారు. సో ఇప్పుడైతే బెస్ట్ పర్చేస్లో ఉందన్నమాట. సో అందుకే నేనైతే ఇది తీసుకున్నాను. సో మంచిగా అందరూ సేలింగ్లోనైతే బీభత్సంగా ఉంది, అందుకే ఇదైతే తీసుకోవడం జరిగింది. కొంచెం యాక్యురేట్ ఉంటుంది అనేది ఇది తీసుకుంటున్నాను అనమాట. సో ఇది ఎంచుకున్నాను నేనైతే. ఎంఐ షామీ కంపెనీకి చెందింది. ఇక్కడైతే మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, సో పెద్దగా చెప్పక్కర్లేదు. అండ్ బాక్స్ వెనకాతలు కూడా డీటెయిల్స్ అన్నీ రాసి ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బాక్స్ నార్మల్గా ఉంది. నార్మల్ బాక్సెస్ ఏ విధంగా హెడ్ ఫోన్స్ బాక్స్ ఎలా ఉంటుందో సో ఇది కూడా అలానే ఉంది. అండ్ మనమైతే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. దేనికైనా సీల్ బ్రేకింగ్ అనేది ఉందో లేదో చూసుకోండి. సీల్ బ్రేకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్రేక్ అవ్వకుండా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. సో ఏ ప్రోడక్ట్ అయినా అది మాత్రం మైండ్లో ఉంచుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్మార్ట్ వాచ్ అనేది చాలా బాగుంది. ఈ బాక్స్లో ఇంకేం లేవు. అండ్ మనమైతే చూద్దాం సో ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది. ఫస్ట్ ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అంటే ఇది ఏంటి అసలు ఆన్ అవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది. సో మనమైతే దీన్ని మొబైల్తో పేర్ చేసుకొని అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తా. ఈ కేబుల్ అయితే ఇచ్చాడు, ఇది మ్యాగ్నెట్తో సంబంధించింది అనమాట. మ్యాగ్నెట్ ఈజీగా దీనికి ఫిట్ అయిపోతుంది. సో ఆ విధంగా కేబుల్ అనేది ఇచ్చాడు. సో నార్మల్గా వైర్ చాలా చిన్నది ఇచ్చాడు. ఇదేంటి అంటే మనం యూఎస్బి పిన్స్ ఉంటాయి కదా, సో దేనికైనా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎలా పెడుతున్నానంటే శాంసంగ్ ఛార్జర్కి పెట్టేసి పెడుతున్నాను. లేదా అలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పీసీ ఏదైనా ఉంటే సో దానికైనా పెట్టుకోవచ్చు. యూఎస్బి కనెక్టర్ ఏది ఉన్నా సరే దానికి పెట్టేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ల్యాప్టాప్స్కి దేనికైనా పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అనమాట. సో ఇది మనం చూద్దాం. సో మెయిన్ మనమైతే వాచ్ కదా ఇంపార్టెంట్. అండ్ ఛార్జర్ పోయిందంటే మళ్ళీ కష్టం, మళ్ళీ ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. సో మ్యాగ్నెట్కి సంబంధించింది దొరకకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఛార్జర్ కాబట్టి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మెయిన్ మనకి కావాల్సింది స్మార్ట్ ఫోన్. నేను ఎందుకు తీసుకున్నాను అంటే రన్నింగ్కి వెళ్తుంటాను. సో దాని గురించి అయితే నాకు యాక్యురేట్ రిజల్ట్ అయితే కావాలి. ఆ యాక్యురేట్గా ఇస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో నాకైతే పెద్ద ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమి లేవు. ఇప్పటికి 10 days అవుతుంది వాడుతున్నా కూడా, అండ్ బాగానే ఉంది. సో ఇప్పుడైతే దీన్ని మనం ఆన్ అయితే చేసుకుందాం. బిల్డ్ క్వాలిటీ విషయంకి వస్తే చాలా మంచిగా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ బటన్ ఏంటి అంటే, సో నార్మల్గా ఫిట్ చేసుకున్నప్పుడు నార్మల్ బటన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఈ బటన్ అనేది. సో జస్ట్ బటన్ అనేది మనకి ఏ హోల్లో ఏ టైట్ ఎక్కడ కావాలో అక్కడైతే పెట్టుకొని మనం అయితే పెట్టేసుకోవచ్చు. సింపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇదైతే అప్డేట్ అయితే అడుగుతుంది. సో నేనైతే మొబైల్తో పేర్ అయితే చేసేసాను. సో పేర్ చేసేసి ఒకసారి అయితే అప్డేట్ అయితే కొట్టాను. అప్డేట్ కొడితే మనకి ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో నార్మల్గా ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. స్క్రీన్ టచ్ అవన్నీ. టచ్ విషయంగా వస్తే చాలా స్మూత్గా ఉంది, చాలా యాక్యురేట్గా ఉంది. సో మనం అట్ ఎ టైం నొక్కిన వెంటనే అవుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే హార్ట్ బీట్ ఇవన్నీ యాక్యురేట్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం మరీ అంత యాక్యురేట్ కాకపోయినా నార్మల్గా సరిపోతుంది. సో ఈ మాత్రం మరీ అంత దీనిగా అయితే లేదనమాట, పర్ఫెక్ట్ పర్లేదు. అండ్ స్టెప్స్ అంటే మనం వేసే స్టెప్స్ని కూడా బాగానే కౌంట్ చేస్తుంది, అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ స్టేటస్ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని క్యాలరీస్ కరిగాయి, అండ్ ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసాము అనేది తెలుస్తుంది అనమాట. హార్ట్ బీట్స్ అండ్ నోటిఫికేషన్స్, మన మొబైల్కి మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ ఏమైనా వస్తే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి ఉంటే దీనికైతే కనిపిస్తాయి అనమాట. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో మనం మొబైల్లో చేసుకొని ఎంఐ ఫిట్ యాప్లోనైతే చేసుకోవాలి. ఇక్కడ వర్కౌట్ అని ఉంది కదా, వర్కౌట్లో మనకి కొన్ని సెక్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఒకసారి అయితే చెక్ చేద్దాం సో ఏమేమి ఇచ్చాడు ఏంటనేది. అండ్ ఇక్కడ రన్నింగ్ ఇచ్చాడు, అండ్ సైక్లింగ్ ఇచ్చాడు, అండ్ మనం స్విమ్మింగ్ ఇచ్చాడు, అండర్ వాటర్ కూడా ఇచ్చాడు. ఇది వాటర్ ప్రూఫ్ అనేది క్లైమ్ చేస్తున్నారు. సో నేనైతే టెస్ట్ చేయలేదు, కానీ వాటర్ ప్రూఫ్ అనేది క్లైమ్ చేస్తున్నారు అనమాట. స్కిప్పింగ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కటి మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు అది మనం సెట్ చేసుకొని మనం అయితే పెట్టేసుకుంటే, మన యాక్టివిటీ చేసుకుంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, ఎన్ని క్యాలరీస్ కరిగాయి,
ప్రతి ఒక్కటి తెలుస్తుందనమాట. సో దీనికి మనమైతే ఇలా ఫిట్ చేసుకుందాం. ఒకసారి ఎలా ఉంది మన హ్యాండ్‌కి అనేది కూడా చూపిస్తా చూడండి. మిగిలిన బ్యాండ్స్‌తో పోల్చుకుంటే ఈ బ్యాండ్ ఏంటంటే కొంచెం కంఫర్ట్‌గా ఉందనమాట. మనం రిస్ట్‌కి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కంఫర్ట్‌గా సెట్ అవుతుంది. సో నాకైతే బాగానే అనిపించింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అండ్ ప్రాపర్‌గా బిల్డ్ క్వాలిటీతోనైతే ఉందనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ఇటువంటి ఎంఐ బ్యాండ్‌లో చూసుకుంటే ఎంఐ 5 అనేది చాలా బాగుందనమాట. దీని కాస్ట్ వచ్చి రూ. 2000 ఉందనమాట. రూ. 1999 అంటే రూ. 2000 అయితే ఉంది. పర్లేదు వర్త్. సో చూసుకుంటే మాత్రం అన్నీ యాక్యురేట్‌గా ఉన్నాయి కాబట్టి పర్లేదనమాట. హార్ట్ బీట్ అవన్నీ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. అండ్ మీ ఎవరికైనా ఇలాంటి వాచ్ కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఎంఐ బ్యాండ్‌లో తీసుకోండి. బెస్ట్ అని చెప్తాను ఎంఐ బ్యాండ్. ఇంకా ఇందులో వన్ ప్లస్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎంఐ బ్యాండ్ 5 అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్‌లోని అండ్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీలోనైతే ఉందన్నమాట. సో నాకైతే నచ్చింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.